ప్రయోజనాలు అనుకోవాలా లేకపోతే ప్రాంతీయ ప్రయోజనాలు అనుకోవాలా? ముందుగా ఇవాళ అమరులకు వినమ్ర నివాళి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు ఇక్కడ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఇక విషయానికి వస్తే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళి సభలు పెట్టొచ్చు, సమావేశాలు పెట్టొచ్చు, మాకేం అభ్యంతరం లేదు, మేము రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళం. కానీ ఇవాళ జరుగుతున్న పరిణామాన్ని మనం ఒక్కసారి చూస్తే కనుక మళ్ళీ ఒకసారి ఈ ప్రాంతం మీద విషం కక్కేటటువంటి, ఈ ప్రాంతంలో శాంతికి భగ్నం కలిగించేటట్టుగా, ఈ ప్రాంత ప్రజలపైన ఉన్నటువంటి అక్కసును మళ్ళీ ఇక్కడికే వచ్చి వెళ్ళగక్కేటట్టుగా ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఆ కుట్రను పసిగట్టిన వాళ్ళంగా మేము తప్పకుండా మా ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ఇక్కడ విధ్వంసాలు జరగనివ్వం. ఇక్కడ స్వీయ అస్తిత్వం కోసం పోరాటం చేసిన వాళ్ళం, దీన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకొక మాట మీరు మాట్లాడుతున్నారు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటున్నారన్న, ఆయన నివాసం ఎక్కడ ఉంటున్నాడు? రానివ్వట్లేదు అని ఆయన మొన్న ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నాడు? ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఎక్కడ పరామర్శించి వెళ్ళాడు? ఇదే హైదరాబాద్లో కదా. ఎవరు ఆయన జోలికి వెళ్ళారు? ఎవరన్నా ఆయన ఏమన్నా అన్నారా? మాకు పవన్ కళ్యాణ్ కానీ చెప్తా, ఇప్పుడు అక్కడికి వస్తా. నేను మళ్ళీ మేము చెప్తామంటే ఇక్కడ ఉండడాన్ని మేము వ్యతిరేకించాం, వీడికి వచ్చిపోవడాన్ని వ్యతిరేకించాం, మీ సినిమాలు తీసుకోవడాన్ని వ్యతిరేకించాం. మీ సినిమాలు నైజాం కలెక్షన్స్తోనే మీరు బాగుపడ్డారు, మీకు ఆర్థికంగా లాభపడ్డారు, దాన్ని మేము వ్యతిరేకించాం. ఇక్కడ అభిమానుల్ని కూడగట్టుకున్నారు, ఆ అభిమానులు మీకు అభిమానాలు ఉండడాన్ని కూడా మేము వ్యతిరేకించాం. కానీ అవునవును కదా, అంటే నేను అదే చెప్తా ఉన్నా, అభిమానులు వేరు, రాజకీయాలు వేరు, రాజకీయ అభిమానం వేరు, ప్రాంతీయ అభిమానం కూడా వేరు. దీన్ని ముడిబట్టి రాజకీయ సినిమాల్లో ఉన్నటువంటి అభిమానులు ఈ ప్రాంత అభిమానుల్లాగా, లేకపోతే ఇక్కడ ఉద్యమాలు చేసినటువంటి దాన్ని ముడిపెట్టి మాకు కూడా ఇక్కడ బలం ఉంది, లక్ష సభ్యత్వం ఉంది అనేటువంటి మాట్లాడుతున్నారు కదా. నీకు ఇదే ఈ ప్రాంతంలో కనుక అంత నిజంగానే రాజకీయంగా కూడా బలంగా ఉన్నట్టయితే ఇప్పటి వరకు కూడా మాట్లాడిన మాటలను ఒకసారి నెమరు వేసుకోమంటున్నా. అంటే తెలంగాణ వస్తే 11 రోజులు ఇక్కడ భోజనం చేయడు పాపం, తర్వాత తెలంగాణకు సంబంధించిన దిష్టి కోనసీమ కొబ్బరికాయలకు తగులుతుంది, ఇటువంటి మాటలు మాట్లాడతాడు. ఒక మాట ఆయన అన్నానని ఒప్పుకున్నాడు, సరే దానికి ఆయన చెప్పిన ఇదేంటంటే తెలంగాణ వచ్చినందుకు కాదు చేసిన తీరుకు అనేది చెప్పాడు. సరే ఓకే, 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చింది అంటున్నా. నువ్వు మీరు అవసరం వచ్చినప్పుడు ప్రతిసారి గుర్తు వస్తుందా? మాకు కాదు గుర్తొచ్చింది, ఆయనకు వచ్చింది. పుండు మీద కారం చల్లినట్టు మేము చాలా సహృదయంతో ఉన్నాం, ఆయన స్వాగతిస్తా ఉన్నాం, శాంతియుతంగా. ఇక్కడ ఏది జరిగినా మేము దానికి అవకాశం కల్పిస్తాం. మీ సహృదయం లేకపోతే ఎవరు బతకూడదు. 100% అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నా ఇంట్లోకి వచ్చి నీ పెత్తనం అంటే అసలు కుదరదు. నా ఇంట్లో నా పెత్తనం ఉంటుంది, నీ ఇంట్లో నీ పెత్తనం ఉంటుంది. మనం కలిసి ఏదైనా సంబూరం చేసుకున్నప్పుడు కలిసి మాట్లాడుకోవచ్చు. ఇవాళ మేము 1200 మంది అమరులను ప్రాణాలు అర్పించినట్టు అమరులు గుర్తు చేసుకునేటటువంటి ఒక సందర్భం. ఇవాళ మాకు రాష్ట్రం వచ్చిన ఆనందం నీకు ఇవాళ తీరినా? అది ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఇవాళ తీరిందా? ఎస్, మేమందరం భుజం కలిపిన వాళ్ళం, గుండెను హత్తుకున్న వాళ్ళం, మేము ఆవేదనలు పంచుకున్న వాళ్ళం. నేను ఇక్కడ చెప్పదలుచుకుని ఇందాక ఒక మాట, మీలాంటి సహృదయం ఆయనకి లేదనుకుంటా. ఒక మాట చెప్పగలను, నిజాయితీగా చెప్తాను, ఆన్ కెమెరా చెప్తాను. నేను ఇటల్ అన్నాను, భారతీయ జనతా పార్టీ కన్నా రాజకీయ పార్టీ కన్నా తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి నికార్సన చూసే ప్రసక్తి లేదు. అదే రకంగా చూస్తాం. లాక్కోవాలనుకునే ట్రై నాకేం అవసరము? నేను చాలా తెలంగాణ వాదిగా, తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ అశాంతి నెలకొనొద్దని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహృదయ వాతావరణం. ఇస్మాయిల్ గారు ఒక్క మాట, తెలంగాణ వాదిగా అయ్యి మీరు టీఆర్ఎస్ అనే కొత్త పార్టీ, తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రతినిధిగా వచ్చారు. మీరు ఆ ప్రతినిధిగానే మాట్లాడాలి. నేను ఆ ప్రతినిధిగా ఇక్కడ ఆత్మగౌరవాన్ని కాపాడబడాలని నాకు ఉంది, నీకు ఉంది, ఆత్మగౌరవం లేనివాడు ఎవరు లేడు. కాకపోతే నీ ఆత్మగౌరవం నాకోలా కనపడవచ్చు, నీకోలా కనపడవచ్చు. ఈ వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఇవాళ జరిగిన పరిణామాలు కానీ దీంట్లో మీరు వచ్చే ముందు చెప్పారు, మీరు కూడా ఫాలో అయ్యే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి సభ మీద బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి